సంబరపడుతున్నది సంతోషపడుతున్నది కన్న తల్లి సంబరం చెప్పనని విలేకపాయే జరిగింది ఎవరమైనా చెప్తాం గాని రేపు జరిగేది చెప్పడానికి ఎవర తరము కాదు వాళ్ళరు ఇచ్చేవాడు ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు తీసుకుపోయేటోడు యమధర్మరాజు అక్కడ దత్తన్నవరంటే ఇక్కడికి వెళ్ళే దొప్పుకపోతుందట ఆనాడు దినవల్లి ఏడంత్రాల మాలు లోపల రావే నా బిడ్డాని కన్న తల్లి కనుక సంబరపడుతున్నది సంతోషపడుతున్నది కన్న బిడ్డకు పాలు ఇచ్చింది ఆకలైన కడుపు నేను నా బిడ్డ వండుకున్నప్పుడు నేను అన్నం తింటానా అని అన్నం తినే సమయం లోపల ఎముడు యమధర్మరాజు కళ్ళ చూసిండు చిత్రగుప్త ఎవరి జీవి వచ్చే చూడమని కళ్ళకి పట్టమైతే ఇక్కడికి దగ్గర పౌడపు పట్టణాన్ని పరిపాలన చేసేవాడు రాజు పౌడపు మహారాజు భార్య ముత్యాల గంజిదేవి వాళ్ళ కడుపు లోపల 7 ఏళ్ళ కొడుకుండగా ఆడపిల్లల గురించి వచ్చింది సాగు కొప్పుకున్నది సంతాన పొలం తెచ్చుకున్నది బిడ్డ పుట్టింది 22 రోజుల బిడ్డ భార్య భర్తల జీవన్నది ఆనాడు దినవందు పాదం పట్టుకొని భూలోక నగరం వెళ్ళిపోయి భార్య భర్తల జీవన్నారు రాముడు రామల్ల రాఘవ ముత్యాలగన్నగే అమ్మా కళ్ళల్లో కనబడుతున్నారవ్వా నరాలన్నీ ముందు తన్నై నాపి వెకిలిస్తున్నది ఇక అచ్చపోయే ప్రాణమాయే ఓ దేవుడా ఇక అచ్చపోయే ప్రాణమాయే ఓ దేవుడా ఇక నరాల గుందవంటే ఆ తల్లికి ఇక నాపి వెకిలియవంటే ఓ దేవుడా తల్లి బిడ్డ మొకంబు చూసే ఓ దేవుడా నాకు కళ్ళల్లా ఎములు కనబడుతుంది బిడ్డు నాకు అచ్చపోయే ప్రాణమైతుంది నా ప్రాణం పోయినాక నీ గదెంతకున్నదో నేను ఎంతమంది కొడతారో బిడ్డ నేను ఎంతమంది తిడతారో కానీ భూమి మీద పడేసిపోతన్నా నీ కట్టము చూడరాను బిడ్డ నీ బాధలు చూడరాని చంద్రాల దేవి బిడ్డ మీద రద్దు పెట్టుకుంటాంది ముత్యాల కంటే మనిషికి రద్ది తాకుతే కట్టెకు పిప్పి తాకినట్టు దీపంలో సమురు గుంజినట్టు
పచ్చి కోనకు రవ్వేసినట్టేనమ్మా పాము గుడితే మందున్నది తేలు గుడితే మందున్నది బిడ్డ మీద మనాది పెట్టుకున్న ఆ తల్లి ముత్యాల గన్నెకు ఇక కాళ్ళు వంకారవాయే ఓ దేవుడా ఇక చేతులు వంకారవాయే ఓ దేవుడా భారత రోగమన్నా వస్తున్నదా నీకు ఆకలైన నాడు నీకు అన్నం ఎవరు పెడతారు నీకు దూపలైన నాడు నీకు నీళ్ళు ఎవరు పోతారు పొద్దు వరిసే కాడను ఉన్నద బిడ్డ నీకన్నడు బతుకు నీకన్నడు చల్లారనే అమ్మా ఆ తల్లి ముచ్చాల గన్నె బిడ్డను పట్టుకొని ఏడవంగా అదే సమయాన రాజ్యాల రాజు పాడంకు మహారాజు భవనాల వేడి కట్టుంటే అచ్చబోయే ప్రాణాలు వరి చేతుల్లో పట్టుకున్నది నాదాను ఏతోవనత్తవాని ఎరిగెత్తి గీగలు పెడుతుంది ఆ రాజ్యాన రాదు పగడం కుమారాదు ఆగో కచ్చిరి బంధు పెట్టిండు భవనాల వేడి కట్టిండు ఇక భార్యాను కన్న చూసేగా రాదు ఎన్నడైనా వచ్చేది రాగడ చూసి నా భర్త వస్తున్నాడా అని నాకు ఎదురుగా ఉరికొచ్చి నాదాని నువ్వు కిలకిల కిలకిల పలుకులు వరికేదే బామ నువ్వు ఎవరు ఏమన్నారే బామ నీ మనసు ఉన్న మాట కాదు
దేవుల పూజ కడితే భగవంతుడు పెంచి సంతానం ఇచ్చిందని మాట చెప్పిన భగవంతుడు సంతానం ఇయ్యంగా నాకొక్క మాట చెప్పిండు బిడ్డ పుట్టినాక భార్య భర్తలకు మరణ గండం అన్నడయ్యా నేను సాగు కొప్పుకొని సంతాన బలం తెచ్చుకున్ననే నాదా ప్రాణం పోతే నేను బతకాలేను మన బిడ్డ బామా చిన్నదుంటే బామా మన కొడుకే బామా చిన్న మీలాగాడు మన బిడ్డ అమ్మాని నిన్ను విలువలేదు నీ ఆశ తీరలేదు బాబు అని నన్ను విలువలేదు నా భ్రమ తీరలేదు అందుకే అంటారే బామ అవ్వలేని పిల్లలు అంకల్ల పాలంటారు తల్లి లేని పిల్లలు కంకల్ల పాలు తల్లి చచ్చిపోతే పొట్ట పెద్దది ఆగో తల మాసిపోతే కొప్పు పెద్దలు అన్నారు ఏనుగత్తడి కన్న తల్లి పోయి ఏకుల గుళ్ళంత కన్న తల్లి ఉంటే సంకబావ కట్టుకోని కోటింటి కొట్టాను వచ్చి బ్రాహ్మణింటి వాసన్ను రొమ్ముకు రోగలి కట్టుకోని ఏడింట పుట్టి పుచ్చబడుకోని కొడుకుల బిడ్డల దాదుకునేది కన్న తల్లి ప్రేమన్నరే బావ మన తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ అన్నారు పడవ ప్రేమలన్నీ కష్టాల పాలన్నారు దీపిల్ల దీపి ఏ దీపి గొప్పదంటే కన్న కడప దీపి గొప్పదో అన్నారు పండుల పండు ఏ పండు గొప్పదంటే తన పండు గొప్పదో అన్నరే బామ నీ ప్రాణం పోతే బామ హరిని బతకలేరు ఓ బామ చిన్ననాడు మనలో చిరకలాది అడుగునాడు మనలో ఆసిపోయే కాలము కాలం వచ్చిన బామ కాలం వచ్చిన బామ చిరనాడు నీ హవయ్య చచ్చిపోతే చిరనాడు నా హవయ్య చచ్చిపోతే నిన్ను తీసుకొచ్చి నా చేతులు పెట్టి తొడల తొట్టలు వేసి చేతులు యాలాలు వేసి నిన్ను కావురంగా కట్టేరు ఊరుకోలే బామ నిన్ను దాదుకున్ననే బామ ఒక్కనాడు నిన్ను కొట్టలేదే బామ నిన్ను నొచ్చి నోట మాటలేదు నిన్ను చెడన చెప్ప కొట్టలేదు హానుమగల కొట్టాట అర్థముల నీడాలి నిన్ను నీరు దూసి సంబరపడ్డ సభలో నాము సత్యకీర్తాని నిన్ను నీరు నమ్ముకున్ననే బామ అన్నం పెట్టాక నాకు తల్లి వరకున్నావు నాకు పురాయన్నాను నాకు దూరం ఇచ్చే చెల్లె వరకున్నావు పాపాన్ని గడియేవు బామాన్ని భార్యాన్ని నమ్ముకున్నదే బామ ఓ బామ ముచ్చాయగట్టే ఈ భూమి మీద నువ్వు 4 వంతులు పెట్టుకున్నావు నువ్వు కొడుకును దాదుకుంటావు నువ్వు బిడ్డను దాదుకుంటావు గా యమధర్మరాజుకు ఒక్క మాట చెప్పు నాయన యమధర్మరాజా నీ భూమి మీద బతికి నా కొడుకును దాదుకుంటా నా బిడ్డను దాదుకుంటా నా అందుకు నా భర్త వస్తాడు నా భర్తను తీసుకుపోమాని ఇక ఒక్క మాట బామా ఇక ఒక్క మాట బామా ఇక నువ్వు చెప్పాలేమా ఇక నీ ఎత్తుకు నేను ఇక నేను పోతా బామా ఇక ఎవరితో ఇక మాట చెప్పే బామా నాదరావే నాదా ఎంత మాటలు నాదా మానవలకి నావు నాద నీ తప్పేవి లేదు నాదా అంత నా వంతే నాదా నేను తోడుకున్న పొందలా నేను పడిపోతానా సాగు కొప్పుకుంటేనే సంతానం ఇచ్చిండు నా వద్దు సాగుకు నువ్వు ఎత్తబోతావు నాదా విధి రాత తప్పించా విధాత తరం కాదన్నారు అందున పడ్డ కష్టము గంతేసిన తప్పదన్నరయ్యా భగవంతుని మాట తప్పుతలేదమ్మా ఎడంత్రాల మాటలు లోపల భార్య భర్తలు కలకల కలకల కంటతడి పెట్టంగా కొడుకు వరహాల రాజు వచ్చిండు కొడగా పోతన్నం చెల్లపైలవాని ఆ బిడ్డను తీసి కొడుకు చేతులు పెట్టంగా అదే సమయాన దేవుడు ఓలే సుంకరి మల్లన్న పడస కట్ట పట్టుకొని ఇంట్ల కట్టాడు ఏడెండ్లా నా కొడుకు
పోతాంది కొడుక మా జీవనం పోతాందిరా మీ బతికినంత సేపు కొడుక ఇక మీ బతకలేవురా కొడుక ఒక సుంకరి మల్లయ్య నా కొడుకు ఎంత చేయకు కొడుక వచ్చి నోట మాటలకు చెప్పగొట్టకు రా కొడుక కొన్ని కొడుక అవరహాల రాజా నీ శరీర మనిషి ఉండకు కొడుక నీ తోడ పట్టిన చెల్లె నీ కూడా వరిగిన చెల్లె రా కొడుక కొడుక 20 అవడవేన ఎన్నుగాన రాదురా 90 అవడవేన తోడ ఉంటే తోడు దొరకది కొడుకుంటే భూము దొరుకుతాయి ఏలుదామంటే రాజ్యాలు దొరుకుతాయిరా ఎక్కుదామంటే గుర్రాలు దొరుకుతాయి కొడుక తోడ ఉంటే తోడు దొరకదు రా కొడుక కొడుక సుంకరి మల్లయ్య అని ఆ సుంకరి మల్లయ్య చేతులు పెట్టి ఈ ఆ భార్య భర్తలు రామో దేవుడు భార్య భర్తల ప్రాణం పైన ఓల 7 ఏళ్ల కొడుకు వరహాల రాజు చూడుండ్రి అవ్వలాలా ఏ ఆడదానికైనా ఆపద చిన్నాడు బాధి కత్తడు బాధ కలిగినాడు బాపాది కత్తడు కాని కట్ట వచ్చిన్నాడు కన్న తల్లిదండ్రి ఆది కత్తడు అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టిపోయకుండా పేరున్నదాలు అమ్మగారిల్లు కలిగి ఉండాలి వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తుండాలి ఏడాదికి 12 పండుగలల్లా నా అమ్మగారింటికి వెళ్ళిపోతే తులవే పెడతారో ఈసవే పెడతారా అని ఇక మాట మాటకు బిడ్డలో ఆడదానికి అమ్మ చచ్చిపోయినప్పుడు సగబలం పోతుంది నాయన చచ్చిపోయినప్పుడు ఇంత బలం పోతుంది ఏ అన్నదమ్ముల మీద తులువు ఉండదు ఏ వదిన భర్తల మీద తులువు ఉండదు 7 గంటడి తండ్రి పోయి ఏగుల గుళ్ళంత తల్లి ఉంటే ఒకటింటికి 4 లక్ష బావనింటి బాసల్లో రొమ్ము రోగులు కట్టుకొని కొడుకుల బిడ్డలు దాదుకునేది తల్లి ప్రేమ అన్నారు ఎడగాని కోదలు ఏది ఏడిళ్ళ పిల్లి కూడా ఏది అవ్వ మీరెళ్ళిపోతురా 10 రూపాయలు చేతులు లేకుండా పాలోని దేవుడు అన్నట మనున్న ఊళ్ళో మంచి నీళ్లు తాగి బతకాలో అన్నారు ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా యాపకాయ ఎంత చేదు ఉంటే ఆ లాస్ట్కు ఎవరి రక్తం వానికి ఎంత అల్లాడుతుందో అన్నదమ్మా అవ్వా 50 రూపాయలు పట్టుకొని అంగట్ల పోతే 5 రకాల కూరగాయలు దొరుకుతాయి కానీ తోడ ఉంటే తోడ ఒక్కటి దొరుకుతుంది ఏడుదామంటే రాజ్యాలు ఉన్నాయి ఎక్కుదామంటే గుర్రాలు ఉన్నాయి ఆమె కొనుక్కుంటే భూములు కనబడతాయి జాగలు కనబడతాయి కంచె బంగులాలు కనబడతాయి దాచుకుంటే డబ్బులు అప్పుడున్నాయి అని ఆశ ఉంటది కానీ ఆ తోడ ఉంటే దిక్కులేని వారికి ఎవర్రా దిక్కంటే భగవంతుడే దిక్కు అన్నారు సఖ్యలేని వారికి సర్కారే సఖ్యం అన్నారు పురాణ మంత్రి వారి చేతి లోపల 7 ఏళ్ల కొడుకుని 22 రోజుల బిడ్డను పెట్టిండ్రు అమ్మా సర్కారు రకమాగది ఆర్యావడ పట్టం ఉన్నది 12 ఆవడ పొలవారు ఉన్నది లంగకు దొంగకు 100 ఏళ్ళ ఆయుసు అయినోని కరదావుసు మంచోడు చచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి బళ్ళు కట్టుకొని పోయి ముఖం చూసేస్తాము చెట్టకాడి కొడుకు చచ్చిపోయినప్పుడు వాడు ఉన్నప్పుడు వాగినాడ వారి పొసాకిలు కూడా ఒక్కతో అంటారు ఏదైనా నలుగురికి పట్టింపు అన్నారు మీది ప్రజలందరూ కలిగి సాలే సాకలు పట్టి పడవారు దూరం దురసాలు అందరూ చేరవచ్చిండ్రు చనిపోయిన మొక్కలు చూస్తే చాలా పుణ్యమో అందరవ్వా పురాణ మంత్రి వాడి కనుక బిడ్డని చేతిలో పట్టింది 7 ఏళ్ల కొడుకుని 7 వద్దన్నారు కొడుక 7 వద్దంటే సాయంత్రం వల్ల అయితే సంత పీనుగలైతే అంటే నువ్వు తెల్లారి దాకా పాసిపోతుంది అయ్యా నాను వేసుకోవాలన్నారు ఓ పెద్దలారు తీసుకువచ్చిండ్రు పేడ కడుకుంటారు పేడల్లా భార్య భర్తలు పెట్టిండ్రు జోడు
పేడలు పెట్టిండు జోడు పేడల భార్య భర్తలు వండబెట్టిండు కొడుకా రాజా తల్లిదండ్రికి ఒక్కసారి అగ్గికుండా పట్టుకొని ముందున్నాడు వందరవ్వ మరి అప్పగల్లా ముద్దసాని వెంకట సాయి లేడని మామగల్లా మేకల మల్లేషు అల్లుడు గల్ల వెంకట సాయి లేడని 516 దానం వేసిండు ఓ రామ రామ ఎక్కడెళ్ళిపోతివిరా అల్లుడా ఏదో వనత్తవురా వెంకట సాయి నీవైనగాన రాదురా అల్లుడు నీ రూపుగాన రాదురా వెంకట సాయి నేనెట్లా మరిచిపోదువురా అల్లుడా తల్లిదండ్రికి ముద్దుల కొడుకురా అల్లుడు ఓరి అల్లుడా వెంకట సాయి నేను రాక రాక నేను మీ ఇంటికి వస్తే మామయ్య మల్లేశాని నన్ను నువ్వు పిలిచినవురా ముద్దు సాయి అల్లుడా వెంకట సాయి ఓ నీలి వేగమా నీవే చెప్పమ్మా అల్లుడు వెంకట సాయి గాడే చెప్పమ్మా మామతోరి మాట మందేసు ఇంటికి అత్తమంటే దొరకమాయే దారి దొరకమాయే దేవుడు నా వర్గమూల శివుడేవో శక్తి దేవుడి కాయ కోసే ఓ మామ మల్లేశు మామయ్యముడా ఈ కొయ్యంగా ఎవరంటం రాలే వెళ్ళిపోతున్నా ఈ పొత్తు పేరు మాసినాదా అల్లుడు వెంకట సాయి సెల్లల్లా ఇల్లు కట్టినారా ఓ మామ మల్లేసు పిలిచిండు బంధువు జరిగిండు ఆత్మగల్ల వెంకట సాయి మరీ మహానుభావులే భార్య భర్తలు ఏనాడు ప్రాణం పోయిందో కన్న కొడుకు రహాల మహారాజు తల్లిదండ్రికి అగ్గికుండ పడతానని 2 నీళ్లు 6 వట్టాలు పచ్చి గడ్డల పేడ పెట్టిండు అన్న తల్లికి తడిపిడి తడిపేసిన 10,000 పట్టు చీర 5,000 రేపు దొరికిండ్రయ్యా రూపాయలకు కొట్టు పెట్టిండు రకంగా 3 వారం బియ్యం పోసి భార్య భర్తలు ఏనాడు చూసినవా పేడల్ల మంట పెట్టిండ్రో గోవిందానన్నరయ్యా చోడు పేడలు లెక్కినారా Bye.
భార్య భర్తలు ఏనాడు తోడు కన్నాలలో అంట పెట్టిండ్రు కన్న కొడుకు రాదు తల్లిదండ్రి కట్నాలకే కట్టు పెడుతున్నాడు రామ రామ బరబర బరబర కట్నం కాలు తండ్రి కూలు తందయ్యా నిప్పంత నీరైంది ఎక్కెంత మొక్కంది కౌశల్య స్నానం చేసిండు గంటన మధ్యగా అరగించిండు ఊరు పుష్పాలు పట్టుకోనచ్చిండు గంట దిగము గాడ చేసిండు 5 నిమిషాలు వరుగుల మీద కూర్చున్నారు ఎక్కడోళ్ళు అక్కడ బయలుపోతున్నారు 3వ నాడు పక్షి పెడుతున్నాడు 5వ నాడు పిండ పెడుతున్నాడు 9వ నాడు చిరకరం ఎత్తున్న దినవారం నాడు దీపం పుట్టించి దినవారం ఎత్తున్నాడయ్యా ఆగో ఇప్పటికైనా అప్పటికైనా అంటారు సచ్చినోళ్ళ ఇంటి మీద భగవంతుడు రోజుకొక రౌతు ఎత్తాడట ఎందుకోని అంటే మరి ఇల్లు కాలన్నా మరి ఇల్లు ఊలన్నా అని కాదు సచ్చిన నాడు ఉన్న దుఃఖం 3వ నాడు ఉండద్దు 3వ నాడు ఉన్న దుఃఖం 5వ నాడు ఉండద్దు 5వ నాడు ఉన్న దుఃఖం 9వ నాడు ఉండద్దు 9వ నాడు ఉన్న దుఃఖం తిరవారం నాడు ఉండద్దు తిరవారం నాడు ఉన్న దుఃఖం నెలవాసికానికి ఉండద్దు నెలవాసికానికి ఉన్న దుఃఖం ఏడాది వాసికానికి ఉండద్దు అంటాడు అటనే బాబు దేవుడు నాది నాదంటావు నీదెక్కడ నువ్వు తెచ్చిన నాడు నిల్వ నీడ లేదు నీకు అక్కడ మరి ఉన్న నాడు పువ్వులు నాది తాగలు నాది ఎట్టి నాది బంగారం నాది కొడుకులు కోడట్టు బిడ్డలు వాళ్ళు మనవరు మనవరు నాది మూర్తము ఈ మురికి చెత్తకే మురిపమెక్కువ అని అంటారు ఆగో మానవుడు జీవితం అని అంటే ఉన్ననాడు నవ్వరాదు లేని నాడు ఎడవరాదు అని అంటారు కుమ్మరి ఇంటి కుండ ఎటువంటిదో మానవుడి జీవితం గడవంటిదో అని అంటారు కుమ్మరింటి కాడను చల్లి కుండదెత్తుకోవంగా పాలు పోసుకోవచ్చు పరమన్నం వండుకోవచ్చు మొరివేనా తీసుకుపోయి పెట్టబోన్న మీద వారెత్తము మంచి ఉన్నప్పుడు దాన్ని అన్ని తీర్ల వాడుకున్నాము మంచి ఉన్నప్పుడు దాన్ని కుండు అని అన్నారు ఆగో పలిగినాక దాన్ని పెక్కు అని అన్నారయ్యా ఓ పెద్దలాలో ఇద్దరు పిల్లగన్ను ఆండవర్ర సాగుతున్నారు ఆ కన్న బిడ్డ చంద్రాలదేవి బాల కొరకుగా బిడ్డ బాధలు ఆడుతున్నది రాజ్యాన రాజు నా చేతులు పెట్టిండు కాబట్టి కొడుకులు లేని ప్రేమకు బిడ్డలు లేని ప్రేమకు నిన్ను దాదుకుంటున్నాను సుంకరి మల్లయ్య ఇప్పటికైనా అప్పటికైనా వంటలు వాడి దాని చేతులు అర్థమాగబోదు మగవాళ్ళ చేతుల పిల్లగన్ను దక్కవారు నేను కనలేదు పెంచలేదు నేను ఉన్నా నా భార్య మీరడచ్చమ్మ ఉన్నది 7 కమ్మల గుడిసె కాడిపోయి నా భార్య చేతులు పెడితే సాది పెంచి పెద్ద ఎత్తదనుకున్నాడు సుంకరి మల్లయ్య కన్న కొడుకులు ఎత్తుకొని కన్న బిడ్డనెత్తుకొని సుంకరి మల్లయ్య 7 కమ్మల గుడిసె బయటికి బయలుదేరిపోతున్నా అని చెల్లల్లో నేరల్లో ఏడు కమ్మల గుడిసె కాడికి వచ్చిండు గుడిసెలో కూడా ఉన్న నా భార్య వీరలచ్చమ్మ లక్ష్మి ఎవర్రా బాడకవు దేడకవు మా ఊళ్ళు లేడిపో దెంగ వీడత్తాడు నా మీడత్తాడు ఉంటే మొగతో ఏం చెప్పుకుంటే నీ భర్త నచ్చిన బయటికి వెళ్ళే ఎవరు
లక్షలు ఇంకా ముళ్ళు కడతాను ఆరా ఇంకా కాకర నీ నాదు నచ్చిన తలుపులు తీయ ఏంటియే నీ నాదు నచ్చిన బయటికి వెళ్ళే కృషి నచ్చిన తలుపు తీయ ఎవరు మీరు 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 నీ పురుషు నచ్చిన తలుపులు తీయ